ప్రేమించబడడం ముఖ్యమా, ప్రేమించడం ముఖ్యమా? సమయం ఇస్తున్నాను. ప్రేమించడము ముఖ్యమా, ప్రేమించబడము ముఖ్యమా అని. ప్రేమించబడడం ముఖ్యం, అది కేవలము ముఖ్యం, ఒక భాగ్యం. కానీ ప్రేమించడము లేకుంటే ప్రేమిస్తూ ఉండడం అనేటువంటిది ఆనందమును ఇస్తూ ఉంది. ప్రేమించబడమే ముఖ్యము అని అందరము అనుకుంటున్నాం, కానీ ప్రేమిస్తూ ఉండడం, ద కెపాసిటీ టు లవ్, ద కెపాసిటీ టు కంటిన్యూ టు ఎక్స్టెండ్ యువర్ లవ్, ప్రేమించుతూ ఉండడం, ప్రేమించడం అనేటువంటిదే చాలా గొప్పది, ప్రేమించబడడం కాదు. బహుశా ఇవన్నీ వ్యక్తిగతము, రిలేటివ్ ఫీలింగ్స్, అంటే ఒకరికి ఒక రకంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు తత్వం ఏమిటంటే ప్రేమించబడడం కాదు, ప్రేమిస్తూ ఉండడమే ఆయన తత్వం. అందుకే నేను వస్త్రహీనుడనై ఉంటే నువ్వు ప్రేమించగలవా? నేను బాధల్లో ఉంటే నన్ను పరామర్శించగలవా? ఆకలితో దాహముతో ఉన్నప్పుడు నీవు నన్ను దాహం తీర్చగలవా? ఎప్పుడు నీవు అవి చేస్తావంటే వెన్ యు స్టార్ట్ లవింగ్ మీ, నన్ను ప్రేమించడానికి మొదలుపెట్టినప్పుడే నీవు ఇవన్నీ చేయగలవు. కాబట్టి ప్రేమించుతూ ఉండడం, ప్రేమించడం అన్నటువంటిది ఆనందమునకు కారణం, ఆనందమునకు మూలం. ప్రేమించబడడం ముఖ్యం, భాగ్యం. అంతేగాని ప్రేమించడమే దేవుని యొక్క ఆయన లీల, ఆయన నిబంధన. నిన్ను వలె నిన్ను పొరుగువానిని ప్రేమిస్తూ ఉండమని చెబుతున్నాడు.